ఏం చేసి కూడా పాపములకు ప్రాయశ్చిత్తము నేనుగా చెయ్యలేను అన్న. మరి ఎచ్చులు ఎందుకు, మరి ఎగస్టాలు ఎందుకు, వెటకాలాలు ఎందుకు, మేధావితనమైన ప్రశ్నలు ఎందుకు? నోరు మూసుకొని నేను పాపినని ఒప్పుకొని ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము నీ కోసం దేవుడు చేసిన బలియాగం దగ్గరకు వచ్చి సరెండర్ అయిపో. కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది దైవాజ్ఞ. నువ్వు ఏం చేసి కూడా తప్పించుకోలేవు. ఆత్మ విషయమై దీనుడవై. దీనుడంటే తెలుసా మీకు? కాళ్ళు చేతులు బాగున్నోడు తనంతటా తానే నడుస్తాడు. బలహీనత ఉన్నోడు దీనుడైపోయి ఇతరుల మీద ఆధారపడతాడు. అంతేనా? అలాగే మన ఆత్మను రక్షించుకునే విషయంలో కూడా మనం దీనులమై ప్రభువు మీద ఆధారపడితేనే మనకు విడుదల.